వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారములండి. నేను వైద్య లక్ష్మణ్. అయితే ఆయుర్వేదంలో మనకు ముఖ్యంగా చర్మ వ్యాధులు వచ్చేసేసి అష్టాదశ కుష్ఠువులు అని చెప్పేసి చెప్తూ ఉంటాము. దీంట్లో కపాలు, దుంబర, మండలీన అని చెప్పేసి క్రమేణా ఒక 18 రకాల చర్మ వ్యాధులు పరిగణించబడినాయి. దీంట్లో ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నది సోరియాసిస్ కానీ, లేదంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఎగ్జిమా కానీ. సో ఇలాంటి సమస్యలు ఉంటాయి. గజ్జి, జిల ప్లస్ కుష్ఠువులు అంటే మొత్తం వేలు కట్ చేసేంత పరిమాణంలో కుష్ఠువులు ఉంటాయండి. అయితే దీనికి ముఖ్యమైన సమస్య వచ్చేసేసి మలబద్ధకం ముఖ్యంగా ఎక్కువ రోజులు కంటిన్యూ ఉండటం వల్ల శరీరంలో ఉన్న ఏదైతే రక్తం ఉంటుందో రక్తాన్ని ఈ యొక్క ఆహార పద్ధతులు, దాంట్లో ఉన్న పాయిజన్స్ అనేది దూషిగతం చేస్తాయి, అంటే టాక్సిసిటీ చేస్తాయి. బాడీలో టాక్సిన్స్ అనేది చాలా ఎక్కువగా పేరుకుపోతాయి. సో ఈ టాక్సిన్స్ పెరగటం వల్ల శరీరంలో రకరకాల వ్యాధులు ఉత్పత్తి చెందుతాయి. ఈ చిన్న చర్మ వ్యాధుల దగ్గర నుండి తీసుకునేసేసి గంభీరమైన క్యాన్సర్స్ వరకు కూడా ఉత్పత్తి అవుతాయండి. సో దీనికి మనము ఆయుర్వేదంలో పరిష్కారం ఎలా? అయితే ముఖ్యంగా దీంట్లో ఆహార పద్ధతులు మెరుగుపరుచుకోవాలి. మన ఏదైతే ఎక్కువగా తినే ఆహార పద్ధతులు, జంక్ ఫుడ్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. శుద్ధమైన జలం అనేది మనము స్వీకరించాలి. తాగే నీరు శుద్ధంగా ఉన్న నీరు మాత్రమే మీరు సేవిస్తూ ఉండాలి. అయితే దీంట్లో ముఖ్యంగా వచ్చేసేసి ఈ చర్మ వ్యాధులకు, రక్త వికారాలకు ముఖ్యంగా ఆయుర్వేదంలో విరేచన చికిత్స చేయబడుతున్నది. విరేచన చికిత్సలో ముఖ్యంగా ఘృతపానం చేసిన తర్వాత, అంటే దీపన పాచన చికిత్సలో దాని తర్వాత ఘృతపానం చేస్తాము. ఘృతపానం చేసిన తర్వాత వమనం కానీ, విరేచనం కానీ, దీనికి ఔషధాలు ఇచ్చిన తర్వాత సంసర్జన కర్మ అని చెప్పేసి ఒక 7 రోజులు చాలా స్ట్రిక్ట్ డైట్ రెజిమెంట్స్ అనేది ఉంటాయండి. సో ఈ విధంగా ఒక 6 నెలలకు ఒకసారి కానీ చేసినట్లయితే చర్మ వ్యాధులు ఎంత గంభీరమైనా సరే, అస్సలు తగ్గవు అనుకున్న చర్మ వ్యాధులు కూడా అవలీలగా తగ్గిపోతాయండి. అయితే ఈ యొక్క పద్ధతులు మీరు ఎవరైనా ఆయుర్వేద వైద్యుని సంప్రదించి తద్వారా మీరు ఈ యొక్క చికిత్స చేయించుకోగలరండి. అయితే ఇంట్లో చేసుకోదలగా మన ఒక మంచి చిట్కా వైద్యం నేను చెప్తాను. అయితే ముఖ్యంగా దీంట్లో మలబద్ధకము ఉన్న సమస్యను మనం ఏ విధంగా తగ్గించుకోవాలి. దీంట్లో నేను ఒక సింపుల్ యోగం చెప్తాను. అయితే ఇవన్నీ కూడా మీకు పచారీ కొట్టులో ఈ యొక్క ఔషధాలు దొరుకుతాయి. దీంట్లో ముఖ్యంగా వచ్చేసేసి సునాముఖి 100 గ్రాములు, శొంఠి 100 గ్రాములు, సోంపు 100 గ్రాములు, సైంధవ లవణం 100 గ్రాములు మరియు కరక్కాయ 100 గ్రాములు, ఇవన్నీ చూర్ణాలు 100 గ్రాములు చొప్పున తీసుకునేసి అన్నీ కలిపేసేసి రోజు ఉదయం, సాయంత్రం 1 టీ స్పూన్ కాస్త వేడి నీళ్ళలో కలిపేసి తాగినట్లయితే, పరిగడుపున కానీ తినకముందు కానీ, ఈ విధంగా రెగ్యులర్గా చేయడం వల్ల మీకున్న మలబద్ధక సమస్య అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. ఇది రక్తాన్ని శుద్ధిపరచడంలో కూడా చాలా అద్భుతంగా మీకు ఫలితాలు ఇస్తుంది. అయితే ఇది వాడుతూ దీంతో పాటు ఒక పసుపుతో నేను ఒక చికిత్స చెప్తానండి. మీరు వేపాకు అందరికీ తెలిసినదే, ఇంటింటికి వేపాకు ఉంటుంది మనకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. అయితే ఈ యొక్క వేపాకు రసము ఒక 4 లీటర్లు వేపాకు రసం తీసుకునేసేసి దీంట్లో మంచి పసుపు కొమ్ములు చిన్న చిన్న ముక్కలుగా చేసేసి దీన్ని ఈ యొక్క కషాయంలో, ఈ యొక్క రసంలో వేసేసి బాగా ఎగరగాంచాలి. మొత్తం అంత రసం వెళ్ళిపోయేంత వరకు ఎగరగాంచేసేసి ఈ యొక్క పసుపుని పేస్ట్గా చేసేసి దీన్ని డ్రై చేసేసేయాలి. దీన్ని కంప్లీట్గా ఎండబెట్టేసేసి ఉదయం, సాయంత్రం ఒక్కొక్క గ్రామ్ చొప్పున వాడినట్లయితే కనుక, దీంతోపాటు ఈ నిత్య విరేచనమైన చూర్ణం వాడుతున్నట్లయితే మీకున్న చర్మ వ్యాధులు, అష్టాదశ కుష్ఠువులలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. సో ఈ యొక్క యోగమును మీరు వినియోగించి మంచి ఫలితాలు అనుభవించగలరు. నమస్కారం అండి.